ఓం ఘృణిః సూర్య ఆదిత్య ఓం మార్తాండ భైరవాయ మాం రక్ష రక్ష స్వాహ. ఓం ఘృణిః సూర్య ఆదిత్య ఓం మార్తాండ భైరవాయ మాం రక్ష రక్ష స్వాహ. ఓం ఘృణిః సూర్య ఆదిత్య ఓం మార్తాండ భైరవాయ మాం రక్ష రక్ష స్వాహ. శ్రీమాత్రే నమః. ఆత్మబంధువులారా, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేది శాస్త్రవచనం. అంటే మనందరికీ ప్రత్యక్ష భగవంతుడు సూర్య భగవానుడు. అతని నుండి మనకి ఆరోగ్యం లభిస్తుందన్నది శాస్త్రీయంగా తేలిన విషయం. ఎందుకంటే సూర్యకిరణాల వలన వెలుతురు, వేడిమి, విటమిన్ డి మొదలైనవన్నీ మనకు సప్లై అవుతున్నాయి. అన్ని విధాల పంటలు పుష్కలంగా పండటానికి, మన కర్మలు, నిత్య దైనందిన కర్మలు చేసుకోవడానికి అన్నిటికీ సూర్యుని యొక్క చేయూత, ఆయన వెలుతురు, వేడి సహకరిస్తున్నాయి. కాకపోతే సూర్య భగవానుడు ఆరోగ్యమే కాదు, అక్షయ సంపదలు కూడా ప్రసాదించగలడు. సూర్య భగవానుని అర్చించి అక్షయ పాత్రని పాండవులు పొందారు. అలాగే సూర్య భగవానుని అర్చించి అగస్త్య మహర్షి అక్షయ పాత్రని సాధించాడు. అక్షయ పాత్ర సాధన కూడా సూర్యుని యొక్క అనుగ్రహంతో మనం సాధించుకోవచ్చు. అప్పుడు మనకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఎలా ఏమిటి అనేది అక్షయ పాత్ర సాధన. కాబట్టి సూర్య భగవాన్ అనుగ్రహం ఉంటే మనకి అక్షయంగా ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ లభిస్తాయి. మరి రథసప్తమి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్యునికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా పైన తెలిపిన ఓం ఘృణిః సూర్య ఆదిత్య ఓం మార్తాండ భైరవాయ మాం రక్ష రక్ష స్వాహ అనే మంత్రాన్ని యథాశక్తిగా జపిస్తూ, అలాగే సూర్య భగవానునికి ఆదివారం రథసప్తమి వచ్చింది కనుక ఆదివారం అది కూడా సూర్యునికి ప్రియమైన దినం గనుక గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి హల్వా, బంసీ రవ్వ, దానికి తగినట్లుగా నెయ్యి, ఏలకల పొడి, జీడిపప్పు, ఆవు నెయ్యితో, ఆవు పాలతో హల్వాను తయారు చేసి స్వామివారికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకోవచ్చు. అతి ముఖ్యంగా ఈ మంత్రాన్ని దీనితో పాటుగా చదవడం వచ్చేవాళ్ళు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ఇంకా మంచిది. ఏమీ రాని వాళ్ళు ఒక చిన్న శ్లోకాన్ని మీకు తెలియజేస్తాను. దాన్ని మీరు పఠిస్తే మీరు సూర్యుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఈ శ్లోకాన్ని, ఇది శ్లోకం కాదు, అద్భుతమైన మంత్రం. దీన్ని జపించినందువల్ల కూడా అత్యంత శ్రేయోదాయకమైన వరాలను మనం పొందవచ్చు. శ్రీమాత్రే నమః.